తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న యంగ్ హీరోయిన్స్ లో తేజస్విరావు ప్రముఖంగా కనిపిస్తారు. ముఖ్యంగా యూత్ఫుల్ ఎంటర్టైనర్ రాజా వెడ్స్ రాంబాయ్ చిత్రంలో తన అద్భుతమైన నటన ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆమె ఆకట్టుకున్నారు. ఇక కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా అభినయానికి ప్రాధాన్యం ఇచ్చే పాత్రలను ఎంచుకుంటూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. తేజస్విరావు సినీ ప్రయాణం, ఆమె నేపథ్యం, తీసుకునే నిర్ణయాలు, భవిష్యత్తు లక్ష్యాల వంటి అంశాలను లోతుగా విశ్లేషిస్తే ఆమె ఎంత నిబద్ధతతో ఈ రంగంలో పనిచేస్తున్నారో అర్థమవుతోంది. తేజస్విరావు ఉన్నత విద్యాభ్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత తన కెరీర్ను మోడలింగ్ రంగంలో ప్రారంభించి ఆపై నటన వైపు అడుగులు వేయడం జరిగింది. ఇక నటనపై ఉన్న అపారమైన మక్కువ, సినిమా పట్ల ఆమెకున్న ఆసక్తి ఆమెను గ్లామర్ ప్రపంచం వైపు నడిపించాయి. సినీ పరిశ్రమలోకి రాకముందు ఆమె మోడలింగ్ రంగంలో తరచుగా పాల్గొంటున్నారు. వివిధ ప్రముఖ బ్రాండ్లకు మోడల్ గా పనిచేసి తన ఆకర్షణీయమైన రూపం, అద్భుతమైన ఫోటోజెనిక్ లక్షణాలతో మీడియా దృష్టిని ఆకర్షించారు. మోడలింగ్ ద్వారా కెమెరాను ఎదుర్కోవడంతో వచ్చిన అనుభవం ఆమెకు సినీ రంగంలో మొదటి అడుగు వేయడానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. నటనలో కేవలం అందం మాత్రమే కాకుండా అభినయం, పాత్రకు అనుగుణంగా మారే సామర్థ్యం చాలా ముఖ్యం. ఈ వృత్తి నైపుణ్యం పట్ల ఆమెకున్న గౌరవం ఆమెను ప్రతిభ గల నటిగా నిలబెట్టింది. తేజస్విరావుకు రాజా వెడ్స్ రాంబాయ్ చిత్రం కేవలం ఒక అవకాశం మాత్రమే కాదు, నటిగా ఆమె సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు దొరికిన ఒక ముఖ్యమైన వేదిక. ఈ చిత్రం యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినప్పటికీ ఆమె పోషించిన పాత్రలో మంచి ప్రాధాన్యత, బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. హాస్యం, ప్రేమ, ఆవేశం వంటి విభిన్న కోణాలను ఈ చిత్రంలో సమర్థవంతంగా ప్రదర్శించింది. విమర్శకుల నుంచి సానుకూల స్పందనను పొందారు. ఈ విజయం ఆమెను తెలుగు సినీ పరిశ్రమలో పటిష్టంగా నిలదొక్కునేలా చేసింది. ఈ చిత్రం ఇచ్చిన గుర్తింపును తేజస్వి తెలివిగా ఉపయోగించుకుంటున్నారు. ఆమె కేవలం స్టార్ హీరోల పక్కన కనిపించే పాత్రలకే పరిమితం కాకుండా కథాంశం బలంగా ఉన్న చిత్రాలకు, ముఖ్యంగా తన నటనా పరిధిని విస్తృతం చేసే పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆమె నటించిన కొన్ని చిత్రాల్లో డీ గ్లామరస్ పాత్రల్లో కూడా అద్భుతంగా నటించి కేవలం గ్లామర్ కు మాత్రమే పరిమితమయ్యే నటి కాదని నిరూపించారు. ఈ వైవిధ్యమే ఆమెను ఈ తరం నటీమణులలో ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఇక ఫైనల్ గా తెలుగు సినీ పరిశ్రమలో తేజస్విరావు ప్రయాణం ఒక సవాళ్లతో కూడినప్పటికీ ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న ఈ కాలంలో ఆమె సామాజిక మాధ్యమాలలో చురుగ్గా ఉంటూ తన అభిమానులతో నిత్యం టచ్లో ఉంటారు. ఆమె భవిష్యత్తు లక్ష్యాలలో మహిళా ప్రధాన చిత్రాలలో నటించాలని ఆకాంక్షించడం ఒక నటిగా ఆమె ఆశయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఎలాంటి పాత్రనైనా ఛాలెంజింగ్గా స్వీకరించి తన వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించే ఆమె తీరు ప్రశంసనీయం. మోడలింగ్ నుంచి అభినయ ప్రపంచానికి చేరుకున్న ఆమె ప్రయాణం ఎందరికో ఆదర్శప్రాయం. తన ప్రతిభ, వృత్తి పట్ల ఉన్న గౌరవం, సరైన పాత్రలను ఎంచుకునే విశ్లేషణాత్మక దృక్పథం ఆమెను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. భవిష్యత్తులో ఆమె మరిన్ని వైవిధ్యభరితమైన, విజయవంతమైన ప్రాజెక్టులతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తారని ఆశిద్దాం.